ఈ యొక్క వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను మరి పొరుగున ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంతో బౌండరీ పంచుకునేటువంటి రాష్ట్రాలతోటి తెలంగాణలోని ఏ జిల్లాలు ఏ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మనకు ఫిజికల్ బౌండరీ 4 రాష్ట్రాలతో ఉంది. మనం క్లాక్ వైజ్గా చూసినట్లయితే మనకు ఉత్తర భాగం తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్ర, తూర్పున ఛత్తీస్గఢ్ ఏపీలతోటి కంబైన్డ్గా సరిహద్దు ఉంది. దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో, అలాగే పశ్చిమానికి వచ్చినట్లయితే మళ్ళీ మహారాష్ట్ర కర్ణాటకలతోటి కంబైన్డ్ సరిహద్దు ఉన్నది. సో మనం 1 by 1 చూసినట్లయితే మహారాష్ట్రతోటి సరిహద్దును పంచుకుంటున్నటువంటి తెలంగాణ జిల్లాలు 7. అవి ఏందనేటువంటిది ఒకసారి మనం క్లాక్ వైజ్ చూద్దాం. ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, చివరగా జయశంకర్ భూపాలపల్లి. సో ఈ 7 జిల్లాలు మహారాష్ట్రతోటి సరిహద్దును కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ తోటి మనకు బౌండరీ పంచుకుంటున్నటువంటి 3 జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఆ తర్వాత అలాగే మనం కిందికి వచ్చినట్లయితే ఏపీ తోటి సరిహద్దును పంచుకుంటున్నటువంటి తెలంగాణ జిల్లాలు 7. అవి ఏందో ఒకసారి చూద్దాం. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. సో ఈ 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి తెలంగాణ జిల్లాలు. చివరగా కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి తెలంగాణ జిల్లాలు మనకు 5 ఉన్నాయి. ఆ 5 ఏంటంటే కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల. సో ఈ 5 జిల్లాలు మనకు కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు. అయితే ఉమ్మడిగా సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లాలు మనకు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. కామారెడ్డి జిల్లా మనకు కర్ణాటక, మహారాష్ట్రలతోటి ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నది. ఇక్కడికి వచ్చినట్లయితే జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తోటి ఉమ్మడి సరిహద్దును కలిగి ఉంది. భద్రాద్రి కొత్తగూడెంకి వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తోటి ఉమ్మడి సరిహద్దును కలిగి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి జోగులాంబ గద్వాల కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ తోటి ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నటువంటి జిల్లాలు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు వీటితో పాటు మనకు ఇంకా ఇంటీరియర్గా జిల్లాల బౌండరీస్ అవన్నీ ఒకటి ఈ మ్యాప్లో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే దిస్ మ్యాప్ ఈజ్ నాట్ టు స్కేల్. మీరు స్కేల్ ప్రకారం కంపేర్ చేసుకోకూడదు. ఒక అవగాహన కోసం, బౌండరీస్ అవగాహన కోసం మాత్రమే చేయబడినటువంటి వీడియో ఇది. ఓకే.